అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. వీఆర్ ఇన్ ఏ టూర్ ఇన్ జపాన్లో క్యోటోలో ఉన్నాం మనము. వీఆర్ విజిటింగ్ ఏ బుద్ధా టెంపుల్, ఫేమస్ బుద్ధా టెంపుల్. ఇట్ సీమ్స్ ఇట్ ఈజ్ సేక్రెడ్ వాటర్. నిన్న మనం ఒక టెంపుల్లో చూసాం కదా, బుద్ధా టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు కొంత వాటర్ తీసుకుని వెళ్ళాలన్నమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. కొన్ని స్టెప్స్ ఏమున్నాయి, ఇబ్బంది లేకుండా. టెంపుల్ ఎంట్రన్స్ ముందు ఇట్లాగా ఉంది సింబాలిక్గా. మరి ఇది దేనికి సింబల్ అని మనకి తెలియదు. మనకి ఇక్కడ గైడ్స్ కూడా సరిగ్గా లేరు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్ ఎట్ ది ఎంట్రన్స్, అనదర్ సైడ్. టెంపుల్ లోపల ఎంటర్ అయిన తర్వాత కాంపౌండ్ దాంట్లో నడుస్తూ ఈ సీన్స్ అన్ని చూస్తాము. వన్ సైడ్ లైక్ దిస్. ఎంట్రన్స్ దగ్గర ఎట్లా ఉందో ఇక్కడ కూడా అదే సేమ్ బొమ్మలు, స్టాట్యూస్ ఉన్నాయి. సమ్ యానిమల్. టెంపుల్ బయటనే హుండీ ఉంది, వుడెన్ హుండీ. ప్రదక్షిణం చేసేటప్పుడు అంతా కూడా ఇదే సీన్. ఇంకా మెయిన్ టెంపుల్కి ఇంకా స్టెప్స్ ఎక్కాలి, అయిపోయింది అనుకున్నాను. కానీ ఎవ్రీవేర్ ఇట్ లుక్స్ లైక్ మెయిన్ టెంపుల్. ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఇట్లాంటి యానిమల్స్ ఉన్నాయి. అదేదో దేనికి సింబలో తెలియట్లేదు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఆల్ అరౌండ్ లైక్ దిస్. ల్యాంప్ పోస్ట్ అండ్ దట్ యానిమల్ ఎక్కడ చూస్తున్నాం కదా, ఇంకొక ఎంట్రన్స్. ఇంకా సో మెనీ స్టెప్స్. ఇన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది సేమ్. దిస్ అపియర్స్ టు బి ద మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్తుంటే ఇట్లా సో మెనీ ఆర్చెస్ లాంటి వాటి మధ్యలోంచి వెళ్తాము. చాలా ఉన్నాయి, ఆరెంజ్ కలర్ కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ బోత్ సైడ్స్ ట్రీస్, గ్రీనరీ. దాదాపు ఒక ఫర్లాంగ్ దూరము ఇట్లాగా ఉన్నట్టుంది. దాదాపు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనము ఈ యానిమల్స్ బోత్ సైడ్స్ చూస్తున్నాము. ఇందాక కొద్దిగా పెద్ద ఆర్చెస్లోంచి వెళ్ళాము, దూరంగా ఉన్నాయి ఈ పోల్స్. ఇక్కడేమో చాలా దగ్గరికి ఉన్నాయి, హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ పెద్ద ఆర్చెస్ నుంచి ఒక ఫర్లాంగ్ వచ్చింటాము, ఈ చిన్న ఆర్చెస్ నుంచి 2 ఫర్లాంగ్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ we came to the last point. ప్రతిసారి కూడా వచ్చేసాం అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆర్చెస్ మధ్యలోంచి కొద్దిగా పెద్దగా ఉన్నాయి, అందులోంచి వెళ్ళాలి. సో మెయిన్ టెంపుల్ కింద మనం చూసింది, దాని చుట్టూతా ఇట్లా నేచర్ మధ్యలోంచి, చెట్ల మధ్యలోంచి వెళ్ళాలనే దాంతో కొందరు వెళ్తున్నారు, కొందరేమో ఇక్కడ డ్రాప్ అవుతున్నారు. ఎందుకంటే మొత్తం కూడా సేమ్ సీనరీ ఉంది కదా, ఆరెంజ్ది. అండ్ చుట్టూతా ఈ ఆరెంజ్ కలర్ కన్స్ట్రక్షన్ ప్రకృతిలోంచి వెళ్తున్నాం కాబట్టి గుడ్ ఎక్స్పీరియన్స్ అని కొంతమంది పైకి వెళ్తున్నారు.
కొంతమంది ఏమో బ్యాక్. సో ఆరెంజ్ కలర్ తోటి మంచి అట్రాక్షన్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దిస్ కలర్ అట్రాక్ట్స్ పాజిటివిటీ. నిన్న మనం చూసిన టెంపుల్లో లాగానే ఇక్కడ కూడా మనకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో కొన్ని స్లిప్స్ లాగా రాసి పెట్టడం జరిగింది. ఇదంతా కూడా పేపర్ కాదు, చెక్క మీద మార్కర్స్ తోటి రాసినట్లుగా ఉంది. ఒకటి ఇంగ్లీష్లో దొరికింది మనకి. థ్యాంక్ టు ఆల్ దోస్ హూ కేర్ ఫర్ మీ అండ్ విష్ దెమ్ ఏ లక్కీ అండ్ హ్యాపీ లైఫ్. అంటే మనకి మంచి జరగాలని, మన వాళ్ళకి మంచి జరగాలని కూడా విషెస్ ఈ రకంగా రాసి పెడితే మన కోరిక నెరవేరుతుంది అని బిలీఫ్ అన్నమాట. ఇంకొకటి కూడా ఇంగ్లీష్లో ఉంది, గుడ్ హెల్త్ ప్లస్ హ్యాపీనెస్. వెరీ నైస్. బాడీ హెల్త్, లాంగ్ హ్యాపీ లైఫ్. చూసారా ఎంత మంచి విషెస్. హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసమే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మన ఛానల్ అన్ని వీడియోస్లో కూడా మనం ఇదే చెప్తాము, విషింగ్ ఆల్ ఆఫ్ యూ హెల్త్ అండ్ హ్యాపీనెస్ని. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ హ్యాపీనెస్ కోరుకుంటారు ఫస్ట్, దాని తర్వాతే ఏదైనా కూడా. అండ్ వీఆర్ కమింగ్ బ్యాక్. పైన ఏదో ఇంకా పెద్ద టెంపుల్ ఉంటుంది అనుకుని వెళ్ళాం, కానీ అదేం పెద్ద టెంపుల్ కాదుట. ఇందాక మనం అనుకున్నాం కదా వుడెన్ హుండీ ఉంది అని చెప్పి, అదే మెయిన్ టెంపుల్ట. ఇటు నుంచి వెళ్ళాం కదా మెయిన్ టెంపుల్ మీద నుంచి, కానీ మనకి తెలియదు. ల్యాంప్ పోస్ట్ చూసారా ఎంత అందంగా ఉన్నాయి. So this is the name of the temple here, Fushimi Inari Taisha. This is a place of prayer. Let's pray in peace and quiet. So this is all about the most famous temple in Kyoto. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.